హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు నేనైతే ఒక కొత్త జాబ్ అప్డేట్తో మీ ముందుకైతే వచ్చేసా ఫ్రెండ్స్. ఓకేనా. సో వైజాగ్లో ఉన్న డబ్ల్యూఎన్ఎస్ కంపెనీలో భారీ జాబ్ హైరింగ్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక మీరు చూసుకున్నట్లయితే రోల్ వచ్చేసి అసోసియేట్ ఆపరేషన్స్ అనమాట. ఓకేనా. ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే ఈ యొక్క హైరింగ్ గురించి నేను ప్రతిదీ మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా ఈ వీడియోలో అయితే. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము పెట్టిన ప్రతి జాబ్ పోస్టింగ్ మీకు అయితే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా. సో మనకి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ యొక్క హైరింగ్ గురించి మనం క్లారిటీగా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా. ఇక్కడ మీరు చూసుకున్నట్లు వచ్చేసి రోల్ అయితే అసోసియేట్ ఆపరేషన్స్ అనమాట. ఓకేనా. కంపెనీ చూసుకుంటే మనకి డబ్ల్యూఎన్ఎస్ అనమాట. రీసెంట్లీ అయితే డబ్ల్యూఎన్ఎస్ కంపెనీని క్యాప్జెమినీ వాళ్ళు అయితే తీసుకున్నారు. ఎందుకంటే క్యాప్జెమినీ ఒక ఎంఎన్సీ కంపెనీ, వాళ్ళు అయితే డబ్ల్యూఎన్ఎస్ కంపెనీ తీసుకున్నారు. అలాగే నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే మనకి 0 to 1 years, అంటే 1 year వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు. 1 year ఎక్స్పీరియన్స్ బిలో ఎవరున్నా సరే ఈ యొక్క జాబ్ హైరింగ్ అయితే ఎలిజిబిలిటీ ఫ్రెండ్స్. ఓకేనా. అలాగే జాబ్ లొకేషన్ చూసుకున్నట్లయితే విశాఖపట్నం ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మీరు చూసుకున్నట్లయితే జాబ్ యొక్క టైమ్ అండ్ వెన్యూ, అంటే వాళ్ళకి ఏదే రేట్లో పెట్టడం వాళ్ళు మెన్షన్ చేశారు. 11th March నుంచి అలాగే 19th March వరకు అయితే ఈ యొక్క హైరింగ్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. టైమింగ్స్ వచ్చేసి మీరు చూసుకున్నట్లయితే 9:30 AM నుంచి 5:30 PM వరకు అయితే హైరింగ్ అయితే వాళ్ళైతే మీకు పెడతారు ఫ్రెండ్స్. ఓకేనా. అలాగే వాళ్ళ యొక్క లొకేషన్ కూడా వాళ్ళైతే మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడైతే డబ్ల్యూఎన్ఎస్ గ్లోబల్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్, వైజాగ్ ఐటీ పార్క్, సిరిపురం, విశాఖపట్నం అనమాట. అలాగే మీరు వ్యూ ఆన్ మ్యాప్, అంటే ఈ యొక్క లొకేషన్ కూడా దాంట్లో ఇచ్చేస్తే మీకు అయితే డైరెక్ట్గా కంపెనీ లొకేషన్ అయితే మీకు వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు చూసుకున్నట్లయితే జాబ్ హైలైట్స్ మీరు చూసుకున్నట్లయితే సో ఎవరైతే ఈ యొక్క దానికి అప్లై చేస్తున్నారో సో వాళ్ళు ఖచ్చితంగా అయితే బ్యాచిలర్స్ డిగ్రీ చేసి ఉండాలి. అది కూడా డిగ్రీలోని కామర్స్, ఫినాన్స్ ఎవరైతే చేశారో సో వాళ్ళందరూ అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ అయితే ఎలిజిబిలిటీ ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే క్యాండిడేట్కి అయితే సో బ్యాంకింగ్ సిస్టమ్ గురించి కొంచెం ఐడియా ఉండాలి. అలాగే ఎంఎస్ ఆఫీస్, అలాగే ఎక్సెల్ గురించి కొంచెం ఐడియా అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఓకేనా. ఎందుకంటే వాళ్ళు హైరింగ్ చేసుకుంటున్నది కామర్స్, ఫినాన్స్ కాబట్టి సో ఆటోమేటిక్గా వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ యొక్క దాని గురించి ఐడియా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చి మీరు చూసుకున్నట్లయితే వాళ్ళు కొన్ని స్కిల్స్ అంటే కొన్ని క్వాలిఫికేషన్స్ కూడా మెన్షన్ చేశారు క్లియర్గా అనమాట. ఎందుకంటే బ్యాచెస్ డిగ్రీ చేసి ఉండాలి, అలాగే ఆ డిగ్రీలోని కామర్స్, ఫినాన్స్ చేసి ఉండాలని చెప్పారు. అలాగే 0 to 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పారు. అలాగే బ్యాంకింగ్ ఆపరేషన్ గురించి ఐడియా ఉండాలని చెప్పారు అనమాట. అలాగే ఎంఎస్ ఆఫీస్ గురించి ఐడియా ఉండాలని చెప్పారు. ఎక్స్పెషల్లీ ఎక్సెల్, అంటే ఎక్సెల్ గురించి కూడా మీకు బేసిక్ ఐడియా ఉంటే సో మీరైతే వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. ఓకేనా. ఇక మీరు చూసుకున్నట్లయితే రోల్ వచ్చేసి చూసుకున్నట్లయితే కస్టమర్ సక్సెస్ అండ్ సర్వీస్ ఆపరేషన్స్ అని అదనని చెప్పి వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఇండస్ట్రీ చూసుకున్నట్లయితే బీపీఓలోకి అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా. అండ్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే కస్టమర్ సక్సెస్ సర్వీస్ ఆపరేషన్స్ అనమాట. అలాగే ఎంప్లాయ్మెంట్ టైప్ చూసుకున్నట్లయితే ఇది కంప్లీట్లీ ఫుల్ టైం పర్మనెంట్ అనమాట. ఎందుకంటే ఇది కాంట్రాక్ట్ బేస్డ్ రోల్ అయితే కాదు. సో వన్స్ మీకు జాబ్ వస్తే సో మీకు అయితే జాబ్ అయితే పర్మనెంట్ అనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి రోల్ కేటగిరీ కూడా వాళ్ళైతే మెన్షన్ చేయడం జరిగింది. రోల్ కేటగిరీలో చూసుకున్నట్లయితే కస్టమర్ సక్సెస్ సర్వీస్ అండ్ ఆపరేషన్స్ అని వాళ్ళని మెన్షన్ చేయడం జరిగింది. అలాగే వాళ్ళు కొన్ని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా వీళ్ళు కూడా రావచ్చు అని వాళ్ళు చెప్పి వాళ్ళు మెన్షన్ చేశారు అనమాట. అంటే ఎవరంటే వాళ్ళు బీబీఏ, బిఎంఎస్, అలాగే బీకామ్, సో బ్యాచులర్ ఆఫ్ ఫార్మసీ, ఎనీ స్పెషలైజేషన్ సో వీళ్ళందరూ కూడా రావచ్చు అని మళ్ళీ వాళ్ళు లాస్ట్లో అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఏమంది ఫ్రెండ్స్, అందరూ ఒకసారి వెళ్ళండి, ఇంటర్వ్యూ ఫేస్ చేయండి, ఎలా ఉండదు మీకే తెలుస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా. సో మీకు ఈ యొక్క నోటిఫికేషన్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.